ఆదిలాబాద్ జిల్లాలో రైతులను మోసం చేస్తూ నకిలీ ప్రభుత్వ నిషేధిత పత్తి విత్తనాల విక్రయానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు ఛేదించారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని క్రమంగా లక్షల రూపాయల లాభాలు ఆర్జిస్తున్న ప్రధాన నిందితులతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ప్రధాన నిందితుడు పాపిన్వార్ సునీల్ కుమార్ గతంలో పలు సీడ్స్ కంపెనీల్లో సేల్స్ మెన్ గా పనిచేస్తూ రైతులు ఎరువుల వ్యాపారులతో పరిచయాలు పెంచుకున్నాడని తెలిపారు. అనంతరం హైదరాబాద్ లో సొంతంగా కంపెనీలు ఏర్పాటు చేసి వ్యాపారం ప్రారంభించిన అతడు అధిక లాభాల కోసం నకిలీ పత్తి విత్తనాల వ్యాపారంలోకి దిగినట్లు విచారణలో తేలిందన్నారు. ఇక గుజరాత్ నుంచి నకిలీ పత్తి విత్తనాలను తెప్పించి ఆదిలాబాద్, మహారాష్ట్ర ప్రాంతాల్లోని రైతులకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో పలువురు సహచరుల పాత్ర కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. నిందితుల వద్ద భారీ మొత్తంలో నకిలీ విత్తనాలు, అనుమతులు లేని బయో పెస్టిసైడ్స్ ఎక్స్పర్ట్ విత్తనాలు, అలాగే ప్యాకింగ్ మెటీరియల్, లేబుల్ ప్రింటింగ్ యంత్రాలు, ప్యాకింగ్ యంత్రాలు సహా సుమారు 9.5 లక్షల రూపాయల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 792 పింక్ బాండ్ నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను సీజ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ ఫేక్ సీడ్స్ పైన కొంచెం మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. దానికి ఒక టీమ్స్ కూడా ఏర్పాటు చేశాము. ఒక పెద్ద ర్యాకెట్ పట్టుకున్నాము. దీనిలో మెయిన్ A2 అంటే పప్పిన్వర్ సునీల్ కుమార్. ఇతను ర్యాకెట్ లో అంటే ఇతను పప్పిన్వర్ సునీల్ కుమార్ ఏం చేస్తారంటే ఇతనికి ఒక జీనియస్ క్రాప్ సైన్సెస్ హైదరాబాద్ పేరుతో ఇతను ఒక సీడ్ కంపెనీ అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ ఏం చేస్తున్నారంటే ఇతను లూజ్ సీడ్స్, మళ్ళీ ఇట్లయినా ఖాళీ ప్యాకెట్ ఫిల్ చేసి లూజ్ సీడ్స్ అక్కడ ఫిల్ చేసి అమ్ముతున్నారు. అది ఒకటి చేస్తున్నారు. ఇది కాకుండా ఇతను గుజరాత్ నుంచి A5 నుంచి గిరీష్ పటేల్ నుంచి అతను గుజరాత్ చెందిన అతను అక్కడ నుంచి ఇట్లయినా సీడ్ ప్యాకెట్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇతను రమ్మని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇతను ఆదిలాబాద్ జిల్లాలో 2 సార్లు ఇట్లయినా ట్రాన్స్పోర్ట్ ప్యాకెట్ పిలిపించి దాదాపు 1000 ప్యాకెట్స్ ఇతను పిలిపించారు. ఆ 1000 ప్యాకెట్స్ లో దాదాపు మన 792 ప్యాకెట్స్ దొరికినాయి. వాళ్ళ ఇద్దరు కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఈ చోడలో వాళ్ళ ఇద్దరు పైన కూడా కేసెస్ అయినాయి. వాళ్ళ దగ్గర కూడా ఐ థింక్ 30